హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 6th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షెన్లీ ఆ డెమాన్ పిల్లతో అంత నీదే తప్పు అని నేను చెప్పలేను, నువ్వు కోపంలో కొంచెం మొండిగా మారిపోయావు, అప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీస్ అంతా నీ లోపలికి వచ్చేసింది, దాంట్లో నీ తప్పేం లేదు కాబట్టే నేను చంపకుండా వదిలిపెట్టాను అని షెన్లీ అంటూ ఉంటే అది విని ఆ డెమాన్ పిల్ల ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంది. దాన్ని చూసి హీరో ఎంత స్ట్రిక్ట్ గా బిహేవ్ చేస్తుందో చూడు అని అనుకుంటున్నాడు. ఇప్పుడు షెన్లీ హీరోని చూసి నవ్వేసి పాపం వీడు కొంచెం సాఫ్ట్ గానే ఉన్నాడు అని అనుకుంటూ ఉంది. సరే ఓకే అనేసి షెన్లీ ఇప్పుడు ఆ డెమాన్ పిల్లతో నువ్వు చేసిన తప్పుని నువ్వు రియలైజ్ అయ్యావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇవ్వకుండా నేను వదిలిపెడుతున్నాను, నువ్వు మళ్ళీ నీ డెమాన్ లోకానికి తిరిగి వెళ్ళిపో, నేను ఆ గూ దగ్గరికి వెళ్ళి నిన్ను నేను చంపేశాను అని చెప్తాను, అప్పుడు ఇంకతను నీకోసం వెతకడు, నువ్వు మళ్ళీ నీ డెమాన్ లోకానికి వెళ్ళిపోతావా అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి ఆ డెమాన్ పిల్ల లేదు నేను వెళ్ళలేను, అసలు ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను, ఆ గూ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు అని అనుకున్నాను, కానీ అతను నన్ను ఒక వస్తువులాగా యూజ్ చేసుకున్నాడు అన్నది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, నేను చివరగా ఒకసారి అతన్ని చూడాలి అని ఆ డెమాన్ పిల్ల ఏడుస్తూ ఉంది. అప్పుడు హీరో ఆ డెమాన్ పిల్ల దగ్గరికి వచ్చి నువ్వెందుకమ్మా ఇలా ఉంటున్నావు, ఒక కోడి కూడా శత్రువుని చూసి భయపడి పారిపోతుంది, కోడికి అసలు తెలివనేది ఉండదు, అదే తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది, కానీ నువ్వు ఒక తెలివైన అమ్మాయివే కదా అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ ఇప్పుడు నువ్వెందుకు కోడి గురించి మాట్లాడుతున్నావు అనేసి హీరోతో గొడవ పడుతూ ఉంది. దానికి హీరో భయపడుతూ అదంతా ఏం లేదు, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసమే అలా చెప్పాను అని హీరో అంటున్నాడు. డెమాన్ పిల్ల ప్లీజ్ ఒక్కసారి తనని మీట్ అవ్వడానికి హెల్ప్ చేయండి అని ఏడుస్తూ ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తూ ఉంది. తను తామర పువ్వులో నుండి మనిషి రూపంలోకి రావడానికి కారణమే ఆ గూని చూడాలి అనే ఉద్దేశంతోనే తను హ్యూమన్ ఫామ్లోకి వచ్చి ఉంటుంది, కానీ గూకి ఆ తామర పువ్వులో డెమాన్ ఆత్మ ఉంది అని ముందే తెలుసు, అందుకోసమే దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చి ఉంటాడు. గూ ఆ అమ్మాయి వచ్చినప్పటి నుండి జాగ్రత్తగా చూసుకోవడం, కేర్గా ఉండడం ఇలా అంతా చేస్తూ లవ్ చేసినట్టు యాక్ట్ చేసి ఉంటాడు, కానీ అదంతా చూసి డెమాన్ పిల్ల మోసపోయి ఉంటుంది, కానీ వైఫ్ని కాపాడడం కోసమే గూ అలా చేసి ఉంటాడు అని ఆ డెమాన్ పిల్లకి తెలియదు. ప్లీజ్ నన్ను ఒక్కసారి తనని చూడనివ్వండి అని అడుగుతూ ఉంది. అదంతా విని షెన్లీ నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినేలాగా లేదు, కావాలంటే నువ్వు నాతో పాటు రా, గూ మనసులో నీ ప్లేస్ ఏంటో నువ్వే డైరెక్ట్గా చూసి తెలుసుకోవచ్చు అనేసి షెన్లీ వాళ్ళిద్దరిని తలా ఒక వైపు నిలబెట్టేసి తను మాత్రమే లోపలికి వెళ్తూ ఉంది. లోపలికి వెళ్ళి నేను ఆ డెమాన్ పిల్లని చంపేశాను, నువ్వు నీ వైఫ్ని తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండదు అని షెన్లీ అంటూ ఉంటే అది విని గూ ఇంకా నేను బయటకు వెళ్ళి ఏం చేయగలను, ఆ డెమాన్ పిల్ల చనిపోయింది కాబట్టి నా వైఫ్ని నేను ప్రాణాలతో తిరిగి తీసుకుని రాలేను, ఈ లోకంలో నాకు బాగా నచ్చిన పర్సన్ నా వైఫ్ మాత్రమే, నా వైఫ్నే చనిపోయిన తర్వాత నాకు ఇంక బ్రతకాలని ఆశ కూడా లేదు అని అంటూ ఉన్నాడు. అది అంతా విని ఆ డెమాన్ పిల్ల షాక్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక పక్క మన హీరోకి ఇందాక గాయం అయింది కదా, ఇప్పుడు ఆ గాయం ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంది, ఆ గాయం వల్ల హీరోకి బాగా నొప్పిగా ఉంది, ఇదంతా తెలియక షెన్లీ లోపల మాట్లాడుతూ ఉంది. ఇక్కడేమో ఆ డెమాన్ పిల్ల బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంది. కరెక్ట్గా ఇప్పుడు ఆ డెమాన్ పిల్ల లోపలికి వెళ్దాము అని ట్రై చేస్తూ ఉన్నప్పుడు హీరో ఆపడానికి ట్రై చేస్తున్నాడు, కానీ హీరోకి హెల్త్ బాగాలేకుండా ఉండడంతో తను ఏమీ చేయలేకపోతున్నాడు. ఆ డెమాన్ పిల్ల లోపలికి వెళ్ళిపోతుంది. గూ గొంతుని పట్టుకొని నొక్కుతూ ఉంది. గూ ఫేస్ని చూడగానే తన మనసు మారిపోతుంది. ఇక్కడేమో హీరోకి హెల్త్ బాగాలేకుండా ఉండడంతో నోట్లో నుండి రక్తం కక్కుతూ ఉన్నాడు. ఆ డెమాన్ పిల్ల గూ ఫేస్ని చూసేసి వీడు ఇప్పటికీ ఒక్కసారి కూడా నన్ను తిట్టనే లేదు అని ఫ్లాష్ బ్యాక్లో తను బాగా చూసుకున్నాడు కదా, అదంతా తలుచుకొని గూని చంపడానికి మనసు ఒప్పుకోవడం లేదు అనేసి తను నీకు అంత ఇంపార్టెంట్నా అనేసి పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతూ తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేసి వైఫ్ బాడీలోకి తను వెళ్ళిపోతుంది. దాన్ని చూసి గూ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఆ వైఫ్ బాడీలో కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి, వైఫ్ బాడీలో కొన్ని మూమెంట్స్ కనిపిస్తూ ఉంటే అదంతా చూసి షెన్లీకి బాగా కోపం వచ్చేస్తుంది. ఈ డెమాన్ పిల్లకి కొంచెం కూడా తెలివిలేదు అని అనుకుంటూ ఉంది. వెంటనే గూ తన వైఫ్ దగ్గరికి వెళ్ళి నీకేమీ కాలేదు కదా అని అంటూ ఉంటే అది విని షెన్లీకి ఇంకా పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు గూ వెంటనే షెన్లీ కాళ్ళ మీద పడిపోయి మా ఇద్దరిని కాపాడండి అని బ్రతిమలాడుతున్నాడు. దానికి షెన్లీ నువ్వు ఒక చిన్న పిల్లని చీట్ చేశావు, ఆ డెమాన్ పిల్లని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది, అది మాత్రం నాకు అర్థం కావడం లేదు అనేసి సరే నీ వైఫ్ని ఎత్తుకో నేను కాపాడుతాను అనేసి హీరోని తిరిగి చూస్తుంది. హీరోకి హెల్త్ బాగాలేదు అని షెన్లీకి అర్థమైపోతుంది. కానీ ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు, నేను వీళ్ళని బయట వదిలిపెట్టేసి వస్తాను అని షెన్లీ అంటూ ఉంటే హీరో తనకి హెల్త్ బాలేదు అని చెప్పకుండా దాచేసి సరే ఓకే అని అంటున్నాడు. షెన్లీ వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. హీరో ఇంకా యాక్ట్ చేయలేక
కింద పడిపోతున్నాడు. హీరోకి అసలు హెల్త్ బాగుండడం లేదు. బాగా వీక్ అయిపోతున్నాడు. ఇక్కడేమో షెన్లీ వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసి తిరిగి వస్తూ ఉంటే అప్పుడు ఆ తామర పువ్వులోనే కదా ఆ డెమాన్ పిల్ల ఆత్మ ఉనింది. ఇప్పుడు ఆ తామర పువ్వు గూ కంటి ముందే వాటర్లో మునిగిపోతూ ఉంది. గూ వాళ్ళ వైఫ్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. షెన్లీ హీరో దగ్గరికి వస్తుంది. అక్కడ హీరో కనిపించకపోవడంతో నువ్వెక్కడున్నావు ఎక్కడున్నావు అని అరుస్తూ గూ వాళ్ళ వైఫ్ని పడుకొని పెట్టడం కోసము ఒక మంత్రవలయాన్ని రెడీ చేసి ఉంటాడు కదా. ఇప్పుడు షెన్లీ హీరో కనిపించడం లేదు అనే కోపంతో ఆ మంత్రవలయాన్ని పగలగొట్టేస్తూ ఉంది. ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? నీ కోపాన్ని ఎందుకు దాని మీద చూపిస్తున్నావని హీరో అడుగుతూ ఉంటే, నన్నెవరైనా ఇలా లవ్ పేరుతో మోసం చేసి ఉంటే నేను అప్పుడే అబ్బాయిని అంతం చేసేసి ఉంటాను. ఈ డెమాన్ పిల్లలాగా తెలివి తక్కువగా నేను బిహేవ్ చేసి ఉండను. అందరికన్నా నీచమైన పర్సన్ ఎవరో తెలుసా? ఈ ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లే. ఛీ, ఇంత మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారా అని షెన్లీ అడుగుతూ ఉంటే హీరోకి హెల్త్ బాలేకుండా ఉండడంతో దగ్గు వచ్చేస్తూ ఉంది. దాన్ని చూసి షెన్లీ, నేను అతన్ని లవ్ చేస్తున్నాను కదా, అందుకే ఇలా బెదిరిస్తున్నాను అనుకొని వీడు భయపడిపోతున్నట్టు ఉన్నాడు అని అనుకుంటుంది. నువ్వేం భయపడకు, నేను నిన్ను ఇష్టపడ్డానని చెప్పాను, అంతేకాని ఇంక నుండి నీతో నేను ఉండలేను. అందువల్ల నువ్వు ఇప్పుడు కూడా ఫ్రీ బర్డ్వే, నీకు నచ్చినట్టు నువ్వు ఉండవచ్చు అని షెన్లీ అంటూ ఉంటే అంతలో హీరో నొప్పిని భరించలేక రక్తం కక్కుతూ అక్కడే కింద పడిపోతున్నాడు. హీరోకి హెల్త్ అస్సలు బాలేదు అనేసి షెన్లీకి ఇప్పుడే అర్థమవుతుంది. ఆ గాయంని చూసి ఈ గాయం నెమ్మదిగా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వేమీ చేయలేవు, అయినా నువ్వు ఇదంతా నాకెందుకు ముందే చెప్పలేదు అని షెన్లీ అడుగుతూ ఉంటే అది విని హీరో, కాసేపు ఓర్చుకుందామని అనుకున్నాను, కానీ నా వల్ల కావడం లేదు అని హీరో అంటున్నాడు. వెంటనే షెన్లీకి అర్థమైపోతుంది, ఎక్కడ తనని హెల్త్ బాలేదు అనే విషయం ముందే తెలిస్తే వాళ్ళని కాపాడకుండా డైవర్ట్ అయిపోతానేమో అనుకొని అన్ని బాధలు తను భరిస్తూ చనిపోయినా పర్లేదు అన్నట్టు సైలెంట్గా ఉన్నాడు. వీడేంటి ఇలా ఉన్నాడు, ఇలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటారా అని థింక్ చేస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ నీకేమీ కాదు అనేసి హీరోని అక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్తుంది. బయటకు తీసుకుని వచ్చి కొంచెం హీరోకి పవర్స్ ఇస్తూ ఉంది. కానీ ఆ పవర్స్తో గాయాలు క్యూర్ అవ్వడం లేదు. నాకు మెడిసిన్ రాదు, నేను కొంచెం నా పవర్స్ని ఇచ్చి నిన్ను ప్రాణాలతో మాత్రం ఉండేలాగా చేస్తున్నాను. ఇక్కడ ఓల్డ్ డాక్టర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే నిన్ను క్యూర్ చేయగలరు. నార్మల్ డాక్టర్స్ అంతా దీన్ని క్యూర్ చేయలేరు. నేను వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాను, సరేనా అనేసి హీరోని చూస్తూ మనం ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలి. ఒక హాఫ్ డే వరకు మాత్రమే మూఫాంగ్ మేనేజ్ చేసుకోగలడు. దాని తర్వాత వాళ్ళు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు వస్తే నా వల్ల హీరోకి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, నా వల్ల తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనేసి హీరో చేతిని గట్టిగా పట్టుకుంటుంది. నేను వెళ్ళిపోతున్నాను కదా, మళ్ళీ ఇక్కడికి తిరిగి రాను అని షెన్లీ అంటూ ఉంటే అదంతా హీరో సైలెంట్గా వింటూ ఉన్నాడు. నేను ఇప్పుడే నీకు దూరంగా వెళ్ళిపోబోతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నిన్ను బాగా నువ్వు చూసుకోవాలి, సరేనా అనేసి షెన్లీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోకి సమాధానం చెప్పే ఓపిక కూడా లేదు. తను సైలెంట్గా పడుకొని తను చివరగా నన్ను తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది చూడు అని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక పక్క మూఫాంగ్ షెన్లీని వెతుక్కుంటూ వస్తున్నారు కదా కొంతమంది, వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నాడు. వాళ్ళని మీట్ అయ్యి షెన్లీ ఎక్కడ ఉన్నారో నాకు బాగా తెలుసు, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను అని మూఫాంగ్ అంటూ ఉంటే అక్కడ ఉన్న ఇద్దరు అన్నదమ్ములులాగా ఉన్నారు. అందులో ఒక అతను అంటున్నాడు, మూఫాంగ్ నువ్వు షెన్లీ అసిస్టెంట్ అని, నువ్వు తనని కాపాడడానికి ఏమైనా చేస్తావని మా అందరికి బాగా తెలుసు, మమ్మల్ని మోసం చేయాలని ట్రై చేస్తున్నావా అని వాళ్ళు అడుగుతూ ఉంటే అది విని మూఫాంగ్, ఓహో కనిపెట్టేశారా, సరే షెన్లీకి కొంచెం టైం కావాలి, తనని ఇప్పుడు మీరు తీసుకుని వెళ్ళలేరు అని మూఫాంగ్ అంటున్నాడు. దానికి వాళ్ళు, స్వర్గరాని ముందే కోపంగా ఉన్నారు, నువ్వు ఇంకా ఇలా డిలే చేశావు అంటే మళ్ళీ నీకే పెద్ద పనిష్మెంట్ ఇస్తారు అని మూఫాంగ్ని ఒక అతను బెదిరిస్తూ ఉన్నాడు. దానికి ఇంకొక అతను, వాడేమైనా పనిష్మెంట్ని చూసి భయపడేవాడిలాగా కనిపిస్తున్నాడా, మన పనిని మనం స్టార్ట్ చేద్దాము అనేసి వాళ్ళందరూ కలిసి మూఫాంగ్తో గొడవ పడుతూ ఉన్నారు. ఇక్కడేమో మన షెన్లీ ఒక కొండ మీద ఉండే అడవి లోపలికి వెళ్తూ ఉంది. అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. మన షెన్లీ తన పవర్స్ని బయటకు పంపిస్తూ ఉంటే ఆ పవర్స్ని పట్టుకోలేక ఆ కొండ లోపల దాక్కొని ఉన్న పర్వత దేవుళ్ళందరూ బయటకు వస్తున్నారు. వీళ్ళంతా చిన్న చిన్న దేవుళ్ళంట. వీళ్ళందరూ బయటకు వచ్చి, అమ్మా నువ్వెవరమ్మా అని అడుగుతూ ఉంటే నేను ఒక గాడ్ని, నా పేరు షెన్లీ అని అంటూ ఉంది. అది విని, మీరే నా షెన్లీ గాడ్, మీకేం కావాలి, మీకు ఏం హెల్ప్ కావాలని వాళ్ళు అడుగుతూ ఉంటే దానికి షెన్లీ, ఒక అతను తీవ్రమైన విషంతో బాధపడుతూ ఉన్నాడు, అతను ఒక మనిషి, అతన్ని క్యూర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని షెన్లీ అడుగుతూ ఉంటే అది విని అందులో ఒక అతను పాయిజన్ స్పెషలిస్ట్ అంట. అతను ముందుకు వచ్చి, నాకు 1 hour చాలు,
అతను ఒక నార్మల్ మనిషినే కదా, నాకు 1 అవర్ చాలు అని అంటున్నాడు. అది విని వెంటనే షెన్లీ తన ఆయుధాన్ని అతని ముందు పెట్టేసి, నువ్వు ఇంకా 1 అవర్లో ఇక్కడికి తిరిగి రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు, ఈ కొండని సర్వనాశనం చేసేస్తాను అని అంటూ ఉంది. అది విని అతను ఓకే ఓకే కూల్ అవ్వండి, నేను ఇప్పుడే బయలుదేరుతాను అనేసి అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. బ్లూ కలర్ డ్రెస్లో ఉంటాడు అని చెప్పారు అని వెతుక్కుంటూ ఆ డాక్టర్ లోపలికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. అప్పుడు అతను చూసి, ఆ డాక్టర్ కొంచెం సేపు ఓపిక పట్టండి, నేను అతన్ని కాపాడేసి మీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అతను అక్కడి నుండి లోపలికి వెళ్తూ ఉన్నాడు. బ్లూ కలర్ డ్రెస్ అని అనుకుంటూ అతను హీరోని చూడకుండా దాటుకుని అక్కడి నుండి ఒక అమ్మాయి చనిపోయి ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. బ్లూ డ్రెస్ వేసుకొని ఉంది అనుకొని, ఇదేంటి బ్లూ కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి ఉంది, పైగా ఈ అమ్మాయి చనిపోయి ఉందే, బ్లూ కలర్ డ్రెస్ అతన్ని నేను ఎలా కనిపెట్టాలి అని డాక్టర్ అరుస్తూ ఉంటే అది విని హీరో సిగ్నల్ ఇస్తున్నాడు. ఓహో మీరు ఇక్కడున్నారా, బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నారు, పైగా అబ్బాయి, అయితే బ్లూ డ్రెస్ అతను మీరేనేమో అనుకొని వెళ్ళి హీరోకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు కరెక్ట్గా షెన్లీని తీసుకుని వెళ్ళడానికి ఆ బ్రదర్స్ ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళిద్దరు ఇప్పుడు అక్కడికి వచ్చేస్తున్నారు. మీరెవరు, ఎందుకు ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే దానికి ఆ డాక్టర్, లేదండి నేను ఇలా డాక్టర్ని, ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చాను అని అంటున్నాడు. అది విని వాళ్ళు, షెన్లీ ఎక్కడ ఉంది మాకు చెప్తే మేము నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టేస్తాము అని అంటున్నారు. అది విని హీరో, మీరెందుకు షెన్లీని వెతుకుతున్నారు అని హీరో అడుగుతూ ఉంటే హీరో వాయిస్ వినగానే వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. మా గాడ్ షెన్లీ ఎక్కడ ఉన్నారో చెప్తావా లేదా, నువ్వు చెప్పకపోతే నిన్ను నేను ఊరికే వదిలిపెట్టాను అని వాళ్ళు అంటూ ఉంటే, ఓహో తను మీ గాడ్నా, నాకు అదంతా ఏమీ తెలియదు అని హీరో అంటున్నాడు. వీడు ఒక సాధారణమైన మనిషి, వీడికి ఎంత పొగరో చూడు అనేసి వీడిని మేము ఇక్కడ బంధించి ఉంచాము అని వెళ్ళి షెన్లీకి చెప్పండి, మేము మిమ్మల్ని బెదిరించి ఇక్కడికి పంపించాము అని షెన్లీకి చెప్పు అని అంటున్నాడు. అది విని ఆ డాక్టర్ భయపడిపోయి అక్కడి నుండి పారిపోతున్నాడు. షెన్లీకి ఇలా బ్లాక్మెయిల్ చేస్తే కోపం వస్తుందిరా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ మనం ఏం చేయలేము, స్వర్గరానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసము మనం షెన్లీని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళి తీరాల్సిందే అని అనుకుంటూ ఉన్నారు. అదంతా చూసి హీరో ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టు చూసేసి సైలెంట్ గా పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఇక్కడ ఆ డాక్టర్ని చూడగానే మన షెన్లీ వాడు బ్రతికాడా లేదా ఏమైంది అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి ఆ డాక్టర్ తనకేమీ కాలేదు, కానీ స్వర్గం నుండి ఇద్దరు వచ్చారు, వాళ్ళు మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే ఆ బ్లూ డ్రెస్ అతన్ని చంపేస్తారు అని అంటూ ఉన్నాడు. అది విని షెన్లీ, వీళ్ళిద్దరికి ఎంత పొగరు, నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు అనేసి వేగంగా వెళ్తూ ఉంది. ఇక్కడేమో అక్కడ ఉన్న వాళ్ళంతా డాక్టర్ డ్రెస్ ని గమనిస్తూ ఉన్నారు. ఆ డ్రెస్ లో నువ్వు ఇక్కడ నుండి పారిపో అని రాసి ఉంది. అయ్యయ్యో దీన్ని ఆ బ్లూ డ్రెస్ అతనే రాసినట్టు ఉన్నాడు, దాన్ని తెలుసుకోకుండానే షెన్లీ మేడం ఇక్కడ నుండి వెళ్ళిపోయారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ అన్న తమ్ముళ్ళిద్దరూ హీరో పక్కన కూర్చొని, నువ్వు ఒక సాధారణమైన మనిషివే కదా, ఇంత కూల్గా ఎలా ఉంటున్నావు అని అడుగుతూ ఉంటే దానికి హీరో, నేను అరిచి ఏం సాధించగలను అని కూల్గా అంటున్నాడు. కరెక్ట్గా షెన్లీ వస్తున్నప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తున్నాయి. దాన్ని చూసి వాళ్ళు, షెన్లీ మీరు మాతో పాటు వచ్చేయండి, మీరు రాకపోతే మేము ఈ బ్లూ డ్రెస్ని చంపేస్తాము అని అంటున్నాడు. ఇక్కడేమో షెన్లీ తన ఆయుధాన్ని ఫస్ట్ పంపించి నెక్స్ట్ తను వచ్చి వీళ్ళిద్దరి దగ్గర ఫైట్ చేస్తూ ఉంది. వాళ్ళిద్దరికి షెన్లీ దగ్గర ఓడిపోతాము అని బాగా తెలుసు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కొంచెం పైకి ఎగురుతూ వెళ్తున్నారు. అప్పుడు స్వర్గం నుండి ఒక బ్యారియర్ లాగా ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. దాంట్లో ఒక్కొక్క లేయర్ లో చాలా మంది వీరులు నిలబడుకొని ఉన్నారు. అదంతా చూసి షెన్లీ హీరోని తిరిగి చూసి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటే దానికి హీరో, నేను బ్రతికే ఉన్నాను, నా కోసం నువ్వెందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు అని హీరో అడుగుతున్నాడు. అప్పుడు స్వర్గం నుండి స్వర్గరాని పిలుస్తున్నారు, నీకు ఇదంతా అర్థం కావడం లేదా, వీడు ఒక నార్మల్ మనిషి, వీడి కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు, రా వెళ్దామని వాళ్ళు పిలుస్తూ ఉంటే నేను రాను అనేసి షెన్లీ తన చేతిని కట్ చేసుకొని అందులో నుండి వచ్చే రక్తంతో ఒక పెద్ద మంత్రవలయాన్ని వేస్తుంది. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతున్నారు. షెన్లీ ఏంటి ఇంత పెద్ద మంత్రవలయాన్ని వేసింది అని అనుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ మంత్రవలయాన్ని అటాక్ చేస్తూ ఉన్నారు. చాలా మంది అటాక్ చేయడంతో ఆ మంత్రవలయంలో అక్కడక్కడ హోల్స్ పడిపోతున్నాయి. హీరో అదంతా చూసి ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నావని అంటున్నాడు. కానీ షెన్లీ ఆ మంత్రవలయం వీక్ అయిపోతూ ఉండడం చూసి, సరే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం రా అనేసి హీరోని పట్టుకుని పైకి ఎగురుతూ ఉంటే హీరో షెన్లీని చూస్తూ తనని ముందుకు తోసేసి అతను మళ్ళీ కిందకు పడిపోతున్నాడు. వెళ్ళిపో అన్నట్టుగా చేసేస్తున్నాడు మన హీరో. దానికి షెన్లీ, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అన్నట్టు తను కూడా కిందకి వచ్చేసి హీరోని ఒక దగ్గర పడుకోబెట్టేసి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు,
చేస్తున్నావు? నేను నిన్ను వదిలి వెళ్ళను అని అంటూ ఉండేలోపే ఆ స్వర్గరాణి అక్కడికి వచ్చేస్తున్నారు. వచ్చి షెన్లీ నువ్వు చెప్పిన మాట కొంచెం కూడా వినవా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతున్నారు. దానికి షెన్లీ ఇలా చూడండి, స్వర్గంలో 2 భాగాలున్నాయి. మనం ఉండే భాగం చాలా ఇయర్స్ నుండి వేరే భాగం వాళ్ళకి బానిసల్లాగా ఉంటున్నాము. ఎందుకు మనం బానిసల్లాగా బ్రతకాలి? వాళ్ళేమో హ్యాపీగా బ్రతకాలి, మనం మాత్రం ఇంకా బానిసల్లాగానే ఉంటున్నాము. నాకు మాత్రం హ్యాపీగా లైఫ్ దొరికింది అనుకొని వాళ్ళ భాగంలో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవాలా? నాకు నచ్చని అబ్బాయిని నేను పెళ్లి చేసుకోలేను. నాకు నచ్చని పనిని నేనెప్పుడు చేయలేను. నేను రాను అనేసి షెన్లీ అరుస్తూ ఉంది. దానికి నువ్వేమైనా అనుకోవచ్చు కానీ ఆ స్వర్గరాజు యొక్క ఆజ్ఞని మీరుతావా? ముందు తనని లాక్కొని రండి అని అంటుంది. అదంతా చూసి షెన్లీ హీరో దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఒకటి చేయబోతున్నాను అని షెన్లీ అంటూ ఉంటే దానికి హీరో హెల్త్ బాగాలేకుండా ఉన్న నా దగ్గర అడ్వాంటేజెస్ తీసుకోబోతున్నావా అని అడుగుతున్నాడు. దానికి షెన్లీ నువ్వు ఎలా అయినా దాన్ని తీసుకోవచ్చు అనేసి షెన్లీ హీరోని కిస్ చేసేస్తుంది. ఇంక నుండి కొన్ని రోజులు కష్టాలు రావచ్చు, కానీ అంతవరకు నువ్వు బ్రతికే ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా అనేసి షెన్లీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అదంతా మన హీరో షాక్ అయి చూస్తూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ డ్రామా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అంతవరకు టాటా బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.